సార్ నిన్న వైజాగ్లో చూసుకుంటే 3 కంపెనీలకి సంబంధించి శంకుస్థాపన కోసం ప్రధానమంత్రి గారు వచ్చారు. శంకుస్థాపనలు అయిపోయాయి. ఒకటేమో వర్చువల్గా చేశారు. ఆఫ్టర్ దట్ జరిగినటువంటి పబ్లిక్ మీటింగ్లో కూటమి నేతలంతా కలిసి ప్రధానమంత్రి గారిని పొగడటం, ప్రధానమంత్రి గారు కూటమి నేతలను పొగడటం, దీనికే సరిపోయిందా ఆ సభ అంటే ఏం చెప్తారు సార్? అసలు జరిగిన పరిస్థితులకి మాట్లాడిన తీరు. మీకు నేను 2 ఇది పంపించాను సార్, చూడండి 2 ఫ్లెక్సీలు సార్. చీకొట్టిన నోట్తోనే తల వంచి స్వాగతాలు పలిపించుకున్నాడు నరేంద్ర మోడీ. అర్థమైందా? మొత్తానికి గతంలో స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదని, ఏదైతే ఇదేనో అదనో మొత్తానికి నరేంద్ర మోడీ గారికి ధర్మ పోరాట అధ్యక్షుల రూపంలో ఆంధ్రప్రదేశ్లో ఎంట్రీ లేదని చెప్పిన ఉదంతం తర్వాత చూస్తే మొత్తం చెడ ముఖ్యమంత్రి రూపంలో లోకేష్తో సైతం ఎదురు సన్నాహాలతో ఎదుర్కొని వంగి దండాలు పెట్టుకుంటూ కూడా ఆయన తీసుకొచ్చిన ఉదంతం చూస్తే ఇంత అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారి, అంటే నా స్థాయి చాలా చిన్నది కానీ నేను ప్రశ్నించదలుచుకున్నాను సార్. ఎలా అంటే ఈజ్ అ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అనో లేదంటే ఎకనామిస్ట్ అనో, ఆయనకున్న ఆర్థిక స్థితిగతుల మీద ఆయనకున్న అనుభవం ముందు నేను చాలా చిన్నవాడిని. కానీ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఏ విభజన హామీలో మనకి విశాఖ రైల్వే జోన్ అన్నది ఉదాహరణకి లాస్ట్ 10 years టర్మ్లో ఫస్ట్ 1-2 yearsలోనే కనుక ఎగ్జిక్యూషన్ అయ్యి ఉంటే ఈ పాటికి ఒక రెవెన్యూ మాడ్యూల్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ఎన్ని డబ్బులు వచ్చింది సార్ అగ్రిగేట్న, అండ్ ఒక జోన్ విస్తరించడానికి ఈ 10 సంవత్సరాల టెన్యూవర్లో ఇంకెంత వైబిలిటీస్ ఉంటుంది సార్. ఇవి ఏవీ కాకుండా 10 సంవత్సరాలు మన పోరాటాలు, మన ఆరాటాలు, మన బాధ ఇవన్నీ దిగమింగుకొని ఆఖరికి ఇటు తిప్పి పౌరుషంకి పోయి కూడా పంతానికి పోయి పాపన కంటారన్న సామెతకి సార్ పంతానికి పోయి మీరు మళ్ళీ నరేంద్ర మోడీని కని మన ఎత్తివే పెట్టారు. మీరు గమనించుకున్నారు లేదో, ఇటు తిప్పి 3వ టర్మ్ కూడా ఆయనే తీసుకొచ్చి ఆఖరికి 10 ఏళ్ళు చెయ్యింది. ఏ అమరావతికి శంకుస్థాపనకి ఆయన పిలిచి మనం నెత్తిన నీళ్లు మట్టి పోయించుకున్నామో సార్, దాని దౌర్భాగ్యం ఎలా ఉందో కొట్టొచ్చినట్టు కనబడిన తర్వాత కూడా ఇవాళ కూడా మళ్ళీ ఇదే విశాఖ రైల్వే జోన్కి శంకుస్థాపన. ఏ అభాండాలు అయితే ల్యాండ్ ఇవ్వలేదనో, మీ ఆయనలో ల్యాండ్ ఇచ్చిన, జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో ల్యాండ్ ఇచ్చిన ఇవ్వలేదని అభాండాలు మోసుకుంటూ 10 ఏళ్ల తాత్సారానికి ఇవాళ మీరు బ్రహ్మాండంగా పైపచ్చు ఎన్టీపీసీ లాంటి హైడ్రోది ఏదైతే మీరు పెడుతున్నారో ప్రభుత్వ రంగ సంస్థల పట్ల వాళ్ళకున్న పరిస్థితి ఏంటో చూస్తే కళ్ళ ముందు, అండ్ ఇవాళ ప్రపంచ ఆర్థిక విధానాల్లో మీరు ఒకసారి గమనించుకోగలిగితే ట్రంప్ గవర్నమెంట్ ధర్మం అని, అండ్ ఇవాళ ఇండియన్ ఎకానమీ నిన్న కాక మొన్న ఆర్బీఐ రిలీజ్ చేసిన ఒక డేటాని ఒక్కసారి అనుసంధానించుకొని చూసుకోగలిగితే ఎకానమీ తిరోగమనం ఏ విధంగా ఉందో, రూపాయి ఇవాళ పతనం ఇంకా నిర్దాక్షిణ్యంగా పడిపోయిన ఉదంతాన్ని కనుక ఆర్థిక అనుభవం, ఆర్థిక శాస్త్రంపై పట్టు అవగాహన ఉన్న చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఎన్టీపీసీకి వాళ్ళు చెప్పిన 2,08,000 కోట్ల ఒప్పందాల్లో దానికి రాబోయే ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్ గురించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థను ఎలా నిర్వీర్యం చేయడానికి అర్రులు చేస్తున్న ఈ ఎన్డీఏ బీజేపీ ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి కూటమి చూసుకోగలిగితే ఇవాళ ఒక ప్రభుత్వ రంగ సంస్థ రూపంలో ఎన్టీపీసీ పరంగా వస్తున్న హైడ్రో దానికి ఎంతవరకు సమంజసమో సముచితమో మీరు ఆలోచిస్తే. రెండో మాట, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణలో మీరు కంపారిజన్ మీ భోగని ఛానల్లో చెప్తున్నారు. నిన్న ఆద్యంతం జరిగింది దాంట్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద ఒక్క మాట మీరు మాడారా? ఇదే బీఎఫ్ఆర్కి రిఫర్ చేసినప్పుడు కార్మిక సంఘాలని మీ ఆధ్వర్యం 95 దశకంలో తీసుకెళ్ళి మహానుభావుడు వాజ్పేయి గారి ధర్మం అని పరిరక్షించిన ఉదంతంలో ఇవాళ మీ ప్రదర్శనలోనే, మీ ప్రస్తావనలోనే దాన్ని ప్రస్ఫుటించకపోవడం ఎంతవరకు సమంజసం? ఇవన్నిటి నేపథ్యంలో నిన్న ర్యాలీ తర్వాత నరేంద్ర మోడీ గారు ఆయనకున్న ఈ దాంట్లో మనకు కూడా 1/10 ఉంటే బాగుండి అనిపించింది. మీ వల్లే నేను అన్న మాటకి మన వల్లే ఇవాళ ప్రభుత్వం అన్న దగ్గర కూడా మన రాష్ట్ర ప్రయోజనాలు ఏంటి అన్నది చాలా ఇంపార్టెంట్. అమరావతికి రావాల్సిన గ్రాంట్ల రూపంలో డబ్బులు ఏమైనా తెస్తారేమో ఎన్డీఏ కూటమి అంటే, అప్పు రూపంలో పెనుభారం వేశారు 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ అండ్ ఏషియన్ మర్కంటైల్. ఏవో పడికట్టు పదాలు వచ్చి కాబట్టి మీ ఛానల్ రూపంలో దాన్ని మెచ్చి మేకతో లేస్తూ మాడినప్పుడు మీకు మంట ఎక్కినప్పుడు ధరంపాడు దేశంలో అలాంటివి జరిగితే భవిష్యత్తులో ఒరిజినల్ భావావేశాలు ఎలా ఉంటే మాకు తెలుసు సార్. అంచేత ఇవన్నీ గమనిస్తూ కూడా నిన్న నరేంద్ర మోడీ గారి పర్యటన శంకుస్థాపనలో అంటే సర్కార్ ఎక్స్ప్రెస్ సంవత్సర కాలం లేట్ అన్నట్టు
సంవత్సరం తర్వాత అదే జనవరిలో మళ్ళీ దానికి శంకుస్థాపన. అంటే 24 సంవత్సరం 25వ సంవత్సరంలో అంటే నూతన సంవత్సరంలో మనం ఇచ్చే గిఫ్ట్లు ఏవైతే ఉంటాయో ఈ నూతన సంవత్సర గిఫ్ట్ని సంవత్సర కాలం ఢిల్లీ చేసి మళ్ళీ దానికే ఇది వెనకటి సామిడి చెప్పినట్టు రెడ్డి వచ్చాడు మొదలెట్టండి అనుకుని వచ్చినట్టుకున్నారు. వచ్చింది ఇప్పుడు మీరు చౌదరి గవర్నమెంట్ కాబట్టి రెడ్డి గారి గవర్నమెంట్ అంతమైపోయిన తర్వాత కూడా మీరు ఇంకా ఏ ప్రాతిపదిక మీద అంటే 144 కోట్లు 149 కోట్లతో విశాఖ రైల్వే జోన్ భవనాలు ఈ అభూత కల్పనలు ఆకాశ సౌదాల గురించి వింటూ తరిస్తాను ఒక 10 ఏళ్ళు బట్టి. ఈ కథలు వినడానికి చందమామ బాలమిత్ర కథల్లాగే ఉంటాయి తప్ప వాస్తవ రూపానికి మీకంటే భావావేశం ఉంటుంది కాబట్టి ఆవేశకావేశాలతో మీరు 4 అడుగులు ముందుకేయించడానికి ప్రయత్నించవచ్చు. కానీ అట్నుంచి ఒక్క సహాయం కూడా ఉండకుండా ఎందుకంటే మొన్న జరిగిన బడ్జెట్లో మనకు తెలిసి వైజాగ్ రైల్వే జోన్కి ఎలకేషన్స్ లేవు. రేపు ఫిబ్రవరిలో మన ప్రాంత పరిరక్షణ కోసం ఉన్న 25 మంది ఎంపీలు 22 మీ సన్నిధానంలో ఉన్నారు కాబట్టి వీళ్ళ వాయిస్ మోడల్ ఎలా ఉంటుందో మన రాష్ట్ర నిధులు సాధించుకోవడం ముఖ్యంగా వైజాగ్ రైల్వే జోన్. ఎందుకంటే లాస్ట్ 3-4 బడ్జెట్లు బట్టి విశాఖ రైల్వే జోన్ మీద ఒక్క అంశం కూడా చర్చనీయాంశం లేదు. సో ఈసారైనా బడ్జెట్లు ప్రవేశపెట్టినప్పుడు దాని మీద ఏ విధమైన ప్రతిపాదనలతో ఏ విధమైన ఎలకేషన్స్ ఉన్నాయో ఈ బడ్జెట్ అయినా రేపు ఫిబ్రవరిలో నిర్మలా సీతారామన్ గారు శశితరూరుకు మాత్రమే అర్థమయ్యే భాషలో చెప్పే ఆ బడ్జెట్ యొక్క ప్రవచనాల్లో ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ అనే మాట వినబడతాయి. ఏవో కనెక్టింగ్ లైన్స్ మీరు నిన్న రోడ్లు విస్తరణ నెంబర్ 2 ఏంటంటే హైవే కనెక్టివిటీస్ గురించి నిన్న ఓపెనింగ్ చేశారు సార్. 2014-19 ఆయంలో ఇవే ప్రామిసెస్ మీ ఆయంలో వచ్చిన వాటిల్లో దగ్గర 6 నుంచి 8 జిల్లాల కనెక్టివిటీ గురించి ఉండేది 13 జిల్లాలకు కానీ. అది నితిన్ గడ్కరీ గారు మనకి ఇచ్చిన వరం అనుకునే లోపల కళ్ళు మూసి తెరిచేలోగా ఏం జరిగిందో చూస్తే ఇవాళ 3-4 జిల్లాలకు కుదించబడింది. దీనికి కూడా మనం సంభ్రమాశ్చర్యాలకు గురే సంబరాలు అంటే రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడానికి 2 సార్లు ఏర్పడిన 3 సార్లు 3 టర్ముల్లో 2 టర్ములు మీకే అవకాశం ఇచ్చినప్పుడు కూడా ఒక బ్రాడర్ ప్రాస్పెక్ట్ లో ఆనాటి ఎన్డీఏ కూటమిలో మీకు వచ్చిన అడ్వాంటేజ్ని ఇవాళ కుచించిన విధానంలో చూసుకోగలిగితే కుంచిత భావాలు ఉన్న నరేంద్ర మోడీ గారికి బీజేపీ ప్రభుత్వానికి బ్రాడ్ ప్రాస్పెక్ట్ లో స్టేట్ ప్రాస్పరిటీ గురించి ఆలోచించే మీరు ఆ కుంచిత భావాలకి రాష్ట్రాన్ని కుదిస్తూ కూడా మీరే మెచ్చి మేకతోలేస్తే కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలి? ఎందుకంటే 13 జిల్లాలతో ఏర్పడిన దాంట్లో వెనుకబడిన జిల్లాలు 7 జిల్లాలు ఉన్నప్పుడు 50 కోట్లు చెప్పునంటే 350 కోట్లు చెప్పున స్పాన్ ఆఫ్ 10 yearsలో అభివృద్ధి ఏ విధంగా సంతరించుకుంటూ ఉందనో బాగా తెలిసిన దగ్గర ఒకసారి ఇచ్చినట్టు ఇచ్చి తర్వాత నుంచి ఇవ్వని పరిస్థితి దగ్గర నుంచి 9 సంవత్సరాలు నిరాకరణకు గురైన మన ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ వెనుకబడిన ప్రాంతాలు రాష్ట్ర విభజన అనంతరం ఎక్కడేసిన గొంగలు ఎక్కడే ఉంది. స్మార్ట్ సిటీస్ అని వెంకయ్యనాయుడు గారు చెప్పిన హరికథ కాలక్షేపాలకు ప్రభావితమై ప్రసన్నమైన దగ్గర ఏ స్మార్ట్ సిటీలు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అడుగులు ముందుకేసే ఒకసారి గమనించుకోగలిగితే ఆ పదాల పడికట్లు తదనంతర పరిణామాలు ఎక్కడ లేని తరుణాలు గమనించుకోగలిగితే ఈ బీజేపీ ఆచ్ఛాదనతో రాష్ట్ర పరిరక్షణ జరుగుతుందా జరగదన్న దగ్గర ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఎప్పటికీ జరగదన్న దగ్గర కూడా జరుగుతుందన్న భ్రమంలో ప్రజలను ఉంచడానికి. ఎందుకంటే ప్రత్యేక హోదాగా ధీటుగా ప్యాకేజ్ ఇచ్చినప్పుడు మీరు మాట్లాడిన మాటలు అది ఎత్తుకుపోయిన తర్వాత మీరు చేసిన ధరం పోవడ దీక్షలు జీవీఎల్ లాంటి యూసీలను రక్తం తాగిన ఉదంతాలు ఇప్పుడు ఏరి గత 5 సంవత్సరాలు బట్టి ఏరి అలాంటి రక్త పిశాచులు ఎక్కడున్నారు? రక్తం తాగడానికి వచ్చేవారు కదా మంది రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకి. పోలవరం విషయంలో ఎక్కడైనా క్లారిటీ ఉందా? నేను ఇవన్నీ ఏమీ లేకుండా భజన కార్యక్రమానికి తెరలేపితే కష్టాన్ని పరిరక్షించిన ఒక ముఖ్యమంత్రిగా ఓ దార్శనికుడిగా మీకున్న అనుభవంలో ఆర్థిక శాస్త్రం మీద పట్టున్న దగ్గర కూడా మీరే భ్రమలకు గులైతే ఎలా అన్నది ప్రశ్న.